అసలు క్రూషియా ప్రాజెక్ట్స్ లో ఇలాంటి టెక్స్చర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? దీనికి మనకు కావాల్సింది టెక్స్చర్ స్టిచెస్. హలో కిటీస్, టుడే ఇన్ ఎపిసోడ్ 3 we will be discussing how do we make back loop only for half double crochet. ఎపిసోడ్ 1 and 2 లో ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ అంటే ఏంటి అండ్ సింగిల్ క్రోషే తో బ్యాక్ లూప్ ఓన్లీ చేసి టెక్స్చర్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూసేసాం. మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నాము అంటే దాంట్లో ఓన్లీ సింగిల్ క్రోషేనే కాదు, హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే, ట్రిపుల్ క్రోషే అన్ని యూస్ చేస్తాము. సో అన్ని స్టిచెస్ కి బ్యాక్ లూప్ ఓన్లీ ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఫాలో చేసేయండి. ఈ రోజు హాఫ్ డబుల్ క్రోషే ఎలా చేయాలో చూసేద్దాం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మనకి ఫ్రంట్ లూప్ ఆర్ బ్యాక్ లూప్ చేయాలి అంటే అక్కడ ఒక స్టిచ్ కావాలి. అంటే మన టెక్స్చర్ క్రియేషన్ అనేది చైన్ నుంచి స్టార్ట్ అవ్వదు, రో 1 తర్వాత ఫస్ట్ అయితే మీకు నచ్చినన్ని చైన్స్ తీసుకుని రో 1 బిల్డ్ చేసిన తర్వాత టర్నింగ్ చైన్స్ తీసేసుకొని ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ లో ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్స్ ని ఐడెంటిఫై చేసి బ్యాక్ లూప్ లో అయితే మనం హాఫ్ డబుల్ క్రోషే చేసేస్తాము. ఇన్సర్ట్ యువర్ హుక్ అండర్ బ్యాక్ లూప్, yarn over and pull through, and now we will have 3 loops on our hook. Now yarn over and pull through all 3 loops. సేమ్ ప్రాసెస్ ని ఎవ్రీ స్టిచ్ రిపీట్ చేసేస్తే ఇలా టెక్స్చర్ అనేది ఫామ్ అయిపోతుంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ అరైజ్ అయితే నాకు కామెంట్ చేసేయండి. ఓకే, బై క్యూటీస్.